బీసీ మహిళలకి కూడా రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలో ధర్నా చేసినటువంటి ఘనత మన కవితక్క గారికి దక్కింది. దానికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అక్క వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో రైళ్లు పడిగెడుతున్నాయి. ఎందుకంటే మొన్న మనం బీసీ కులగణన చూసాం. బీసీ కులగణన ఎప్పుడైతే మన అక్క వాళ్ళు ధర్నా ఇందిరా పార్క్ దగ్గర అన్ని కులాలను కలుపుకొని ధర్నా చేశారు. అక్క మనందరం కూడా ధర్నాలో పాల్గొన్న తర్వాత బీసీ కులగణన తప్పు జరిగింది అని చెప్పేసి అక్క ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెట్టిందో ప్రభుత్వం వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళా బీసీ కులగణన చేయాలి అన్నారు. అంటే ప్రభుత్వం మనం బీసీని తక్కువ చూపించి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడడం కోసం ఈ రోజు వాళ్ళని కాపాడుకోవడం కోసం మనల్ని తక్కువ చూపించి మనకి రిజర్వేషన్ లేకుండా చేయాలని చూస్తుంది గవర్నమెంట్. అందుకనే ఈ రోజు మనం అడుగుతున్నాం, మనమెంత మనకంత, మనమెంత మనకెంత, మనం ఎంతమంది అయితే బీసీలు ఉన్నామో ఈ రోజు తప్పు జరిగిపోయిందాక పొరపాటు జరిగిపోయింది. ఈ రోజు అందరూ బాధపడుతున్నారు. మహిళలకి ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలు కూడా ఇవ్వలేదు. మహిళలకి అమ్మాయిలకి స్కూటీలు ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మహిళల్ని మోసం చేసింది ప్రభుత్వం. మహాత్మా జ్యోతిబా ఫులే గారి యొక్క స్టాచ్యూని పెట్టాలి అని చెప్పేసి అక్క అసెంబ్లీ ముందు పెట్టాలి అని చెప్పేసి వాయిస్ ఇచ్చారు. అక్క ఫులే గారి విగ్రహంతో పాటు సావిత్రిబాయి ఫులే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని మేమందరం కూడా మీకు విన్నవించుకుంటున్నాం. అక్క అలాగే ఈ రిజర్వేషన్ లో 46% రిజర్వేషన్ ఇక్కడ వచ్చేసి ఎంబీసీ సంచార టీఎంటీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై బీసీ. థ్యాంక్ యూ సరిగ్గా. ఇవాళ ఆత్మగౌరవ హోదాలు అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ మీద విస్తారంగా మాట్లాడడానికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు భక్తుల వీరయ్య గారు ఓడేస్తాను మాట్లాడవలసింది కోరుతాం. ఎక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు కవిత గారు మన బీసీ కులాలు ఐక్యత మన బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మన అందరికీ జిల్లాలో బీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి అన్న గుజరాత్ రవిచంద్ర గారు బీసీలకి ఏ సమస్యలు నేను అని ఒక పెద్దగా జిల్లాలో పనిచేస్తున్నారు. వారికి ఎంపీ పదవి నుంచి కేసీఆర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన యొక్క ప్రధానంగా ఈ జిల్లాలో ప్రగతిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి బీసీలకి ఏ ఒక్క చట్టసభలో కానీ బీసీకి రావాల్సినటువంటి వారికి రావాల్సినటువంటి అవకాశాలు కానీ అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే బీసీకి రావాల్సినటువంటి అవకాశాల ప్రకారంగా రాలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఇందాక మేడం గారు చెప్పారు 56% ఉంటే మన యొక్క ఎమ్మెల్యే పర్సెంటేజ్ ఉండేది మన 19 మంది మన బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చూసినట్లయితే వారు 14 నుంచి 15 మంది ఉన్నారు. ఈ రోజు అగ్రవర్గాలు చూసినట్లయితే ఎమ్మెల్యేలుగా ఎంపీగా వారి రోజు చూసినట్లయితే సుమారు 70 మంది ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టాలు చేసేటువంటి వారు అగ్రవర్గాల వల్ల బీసీకి రావాల్సినటువంటి సామాజికంగా ఆర్థికంగా ఏర్పడిన కారణాన్ని వడ్డీ చేయడం మాట్లాడడం లేదు. విధ్వంసమైనటువంటి బీసీ కులవృత్తులకు మరొక ఆద్యం మోసి స్వరాష్ట్రంలో మన మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీసీలోని వివిధ కుల సంఘాలకు అనేక కార్యక్రమాలు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా మరి చూసుకుంటారు ముఖ్యంగా మా రజక సంఘం మరి ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి జాతిని ఈరోజు మరి ఏదైతే కులవృత్తి ఉందో రజక వృత్తి అది నిర్వహించుకోవడానికి 250 యూనిట్లు మరి నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి మరి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుందంటే దాని యొక్క ఘనత కేసీఆర్ గారు అని చెప్పుకోవాలి. ఈరోజు ఏ కులం జనాభా ఎంత ఉంటుందో మాకు తెలుస్తుందేమో అని చెప్పేసి ఆశతో ఎదురు చూశాం. ఈ కమిషన్ ప్రతి డివిజన్కి ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి పోయిందని చెప్తా ఉన్నారు. పోతే మేము అనేక సంవత్సరాలుగా కుల ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో పనిచేస్తా ఉన్నాం. మాకు ఆశ కలిగింది, అబ్బా ఇన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అంత గొప్ప నిర్ణయం తీసుకుంది కదా, తప్పకుండా మన ఆశలు నెరవేర్తాయి, మన కుల జనాభా మనకు తెలుస్తుందని చెప్పేసి ఆశపడ్డాం. తీరా రిపోర్ట్ వచ్చిన
రకంగా వస్తుంది, ఒక పత్రికలో ఒక రకంగా వస్తుంది. ఒక పత్రికలనేమో ఎక్కువ చూపిస్తుంది ముండూరు కాపు కులాన్ని, ఇంకొక పత్రికలను చాలా తక్కువ చూపిస్తుంది. అరే ఇదేమైనా శాస్త్రీయమైనటువంటి విధానమా కాదా అంటే ఇది కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వంచన చేయడం కోసం మాత్రమే చెప్పేసి అర్థమవుతా ఉంది. అరే నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ అటువంటి బడుగు బలహీన వర్గాల జనాభా 93% అని చెప్పేసి ప్రకటిస్తే ఇవాళ నువ్వు బీసీల జనాభా 42% ప్రకటిస్తావా? సిగ్గు లేదా అని చెప్పేసి సందర్భంగా మనం అడగాల్సిన అవసరం ఉంది. నీకెందుకు దాని పేరు కులగణన. కులగణన అన్న తర్వాత రజకులు ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, యాదవులు ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు చెప్పేసి చెప్పగలిగే దమ్ము ధైర్యం రిపోర్టు ఉన్నప్పటికీ ఎందుకు ప్రకటించలేదో ఇవాళ బీసీ సంఘాలను నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ప్రకటిస్తే ఏం జరుగుతుంది? ఇవాళ ఎవరైతే రెడ్డి దొరలు కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది